క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని పిల్లలారా, కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యొక్క అపూర్వమైన నామములో శుభములు తెలియజేస్తూ ఈ 4వ దినములో ఈ ముగింపు సభలో బడిలో చెప్పని పాఠం, బైబిలే చెప్పే పాఠం, ముగింపు మాటలు మనం విందాం. ప్రియులారా, సమాజంలో మనిషి బైబిల్ చదివితే ఒక మహనీయుడుగా మారుతాడు. సమాజాన్ని సన్మార్గంలో నడిపించే ఒక ఉన్నత స్థాయికి చేరుతాడు అన్న కలని నిజం చేయాలి. యేసు యొక్క బాట, ఆయన మాటలోని సారాంశం ఈ మానవ సమాజానికి తెలియజెప్పవలసిన అవసరత ఈరోజు ఎంతైనా ఉంది. ఎందుకంటే క్రీస్తు యొక్క విలువలు అణగారిపోతూ, క్రీస్తు యొక్క మాటలపై అనేకులు బురద జల్లుతూ, ఆయన మాటలు కేవలం ఒక వర్గానికి చెందినవే అని ముద్ర వేసి మరుగున పడే భయంకరమైన ఈ పరిణామాల మధ్యలో దేవుని యొక్క మాటలు ఉన్నతమైనవి, మానవ జ్ఞానానికి మించినవి, సకల శాస్త్రాలను అధిగమించినవి అని తెలియజెప్పవలసిన బాధ్యత, భారం ఆ మాటలు నమ్మిన క్రైస్తవులదే. ప్రియులారా, ఆయనను గూర్చి ప్రకటించవలసిన ఆవశ్యకత ఈరోజు ఆయనను నమ్మి ఆయన బాటలో నడుస్తున్న క్రైస్తవులది. ప్రియులారా, దేవుడు బైబిలులో ఒక మాట రాయించాడు. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 99వ వచనాన్ని చూద్దాం. ప్రియులారా, బైబిల్ కలిగిన వారు దయచేసి విప్పి చూడండి. అక్కడ ఏమంటున్నాడు చూడండి ప్రియులారా. 119వ కీర్తన 99. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు అంటున్నాడు. ప్రియులారా, భక్తుడు ఈ మాట అనడానికి గల కారణం 99వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను అంటే దేవుని శాసనాలైన ఈ వాక్యాన్ని మీరు ధ్యానించగలిగితే, 66 పుస్తకాలతో కూడిన ఈ బైబిల్ గ్రంథాన్ని మీరు చదవగలిగితే అప్పుడు ఎలా ఉంటుందటండి? మీ సమకాలీన సమాజంలోని ఎందరైతే బోధకులు ఉన్నారో, అది ఏ అంశాన్ని బోధించే బోధకులు కానివ్వండి, బోధకులందరికంటే తప్పనిసరిగా మీకు విశేషమైన జ్ఞానము లభిస్తుంది. అలాగే నీ ఉపదేశమును నేను లక్ష్యము చేయుచున్నాను. దేవుడు బోధిస్తున్న పాఠాలు, ఉపదేశం అనగా పాఠం అండి. దేవుడు నేర్పించే పాఠాలను ఈరోజు మనం లక్ష్యం పెట్టగలిగితే, ఆ ఉపదేశాన్ని మనం నేర్చుకోగలిగితే, వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు అంటున్నాడు. ప్రియులారా, ప్రపంచంలోని వారి కంటే నీకు అధిక జ్ఞానం మీరు కావాలి అనుకుంటే దేనిని కోరుకోవాలో తెలుసా? లక్షల పెట్టి ఈ బడులలోని పట్టాలను, డిగ్రీలను పొందితే వచ్చేది కాదండి ఆ జ్ఞానం. ఈరోజు ఒక డిగ్రీ రావాలి అంటే, ఒక హోదా రావాలి అంటే, ఈ సమాజంలోని చదువు ఎంత విలువైనదో మీకు తెలియనిదేమీ కాదు. అన్ని లక్షల మీదే ఉన్నాయండి. ఒక కోర్సు కంప్లీట్ చేయడానికే లక్షల రూపాయలు ఖర్చు పెట్టవలసిన అవసరత ఏర్పడింది. కానీ దేవుడు అంటున్నాడు, నా ఉపదేశాన్ని మీరు స్వీకరిస్తే ఈ సమాజంలో మీకు కలిగిన జ్ఞానం చివరికి వృద్ధులకు, తలనెరిసిన వృద్ధులకు కూడా ఉండదు నాయన. నీ సమకాలీన సమాజంలో ఎందరు బోధకులు ఉన్నారో ఆ బోధకుల కన్నా ఎక్కువైన జ్ఞానం నా ఉపదేశం వింటే మీకు కలుగుతుంది అంటున్నాడండి దేవుడు. కనుక ఇప్పుడు మనం దేనిని సంపాదించాలి చెప్పండి? దేనిని మనం కోరుకోవాలి చెప్పండి ప్రియులారా? అందుకే దేవుడు సామెతల గ్రంథంలో ఒక మంచి మాట చెప్పాడు చూడండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. జ్ఞానమును సంపాదించుకునుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. మీరు దేనిని సంపాదించాలి? లోకంలో వజ్ర వైఢూర్యాలను,
బంగారాన్ని, వెండిని, వీటిని సంపాదించమని చెప్పటం లేదండి. జ్ఞాని అయిన సొలొమోను, ప్రపంచాన్ని చదివిన ఒక అనుభవజ్ఞుడు చెబుతున్న మాట ఏమని? జ్ఞానమును సంపాదించుకున్నటే జ్ఞానముకి ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి ఇదిగోండి ఈ బుద్ధిని సంపాదించండి అంటున్నాడు. ఏమండి, బైబిల్ విద్య నేర్చుకోవడానికి ఎంత ఇమ్మంటున్నాడండి? బడిలో చెప్పే పాఠాలకే ఎంత విలువను మీరు కడుతున్నప్పుడు, బడిలో చెప్పని బైబిల్ పాఠాలను నేర్చుకోవడానికి అసలు మన ధనాన్ని వెచ్చించగలుగుతున్నామా? ఆలోచించండి. బైబిల్ నేర్పిస్తాము రండి అంటే రాగలుగుతున్నావా? మన పిల్లల్ని పంపగలుగుతున్నావా? ఆలోచించండి ప్రియులారా. ఇదిగో భీమవరంలో కేఆర్ బాబు ద్వారా ఒక చక్కటి కళాశాల ఆరంభమైంది, కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ. బైబిల్లో ఉన్న ఈ ప్రపంచ టెక్నాలజీకి అందని విశేషమైన సంగతులు బోధించబోతున్నారు అక్కడ. మీరు రాగలరా? మీ బిడ్డలు పంపగలరా? మీ సంపాదన అంతా ఎమ్మని వారు అడగటం లేదండి. ఉచితంగా మీకు నేర్పిస్తారు దైవుని విద్య. కానీ నిజానికి అది ఉచితంగా నేర్చుకోవాల్సింది కాదు ప్రియులారా. ధనమిచ్చి అవసరమైతే నీ సంపాదన అంతా, నేనంటున్నాను ఆ మాట, మీ సంపాదన అంతా ఎమ్మని దేవుడు అంటున్న మాట ప్రియులారా. దేవుని జ్ఞానం ముఖ్యమైనది. జ్ఞానమును సంపాదించుకున్నట్టే జ్ఞానమునకు ముఖ్యాంశం. మీలో కొందరు అడిగారట, బడిలో చెప్పని పాఠం బైబిల్ చెబుతున్నప్పుడు ప్రసన్నబాబు గారికి డిగ్రీలు ఎందుకు ఉన్నాయండి అని. మంచి ప్రశ్న, నిజమే. ఎంఏ, బిఎల్, ఎంబీటీహెచ్, పిహెచ్డీని ఎందుకు వేశారు? నేను వెయ్యమని చెప్పలేదండి వాళ్ళని. వాళ్ళు నా డిగ్రీలు వెయ్యండి అని నేను చెప్పలేదు. నా దృష్టిలో ఎంఏ అంటే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ కాదండి. ఐఎమ్ అ మాస్టర్ ఇన్ ఆల్ మైటీ. దేవుణ్ణి చదివాని సమాజంలో బైబిల్ ద్వారా. బిఎల్ అంటే బ్యాచులర్ ఆఫ్ లా కాదండి, బైబిల్ లా. దేవుని చట్టాన్ని చదివానండి నేను. మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీలో దేవుని జ్ఞానంలో పిహెచ్డి చేసిన వ్యక్తినండి నేను. ఈరోజు నేను సంపాదించిన లోక చదువుతో ఒక ఉద్యోగం కోసం ఎక్కడ అప్లై చేయలేదు, ఎవరి దగ్గర చేయి చాచలేదు. ఎందుకో తెలుసా? బికాజ్ ఐఎమ్ ఎ సన్ ఆఫ్ గాడ్. నన్ను పెంచుతుంది పరలోకపు నా తండ్రి. భూమి మీద మానవ మాతృడి దగ్గర నా శిరస్సును దించవలసిన అవసరత నాకు లేదు. ఈ చదువులతో నక్కకట ద్రాక్ష పళ్ళు అందలేదట, చీ పుల్లవి అన్నదట. తినలేదు కాబట్టి పుల్లవని చెప్పింది. నక్క మాటలు నిజమా? ఒక పండు రుచి చెప్పాలి అంటే దాన్ని రుచి చూచినవాడు చెప్పాలి. తీపా, పులుపా, చేదా? అవునా? అనుభవంతో చెప్పాలి, అనుభవజ్ఞులు చెప్పాలండి. ఏమీ చదవనవాడు చెప్తే నువ్వేం చదివా నువ్వు మాకు చెప్తావు అంటారు. ఆ చదువులో ఏమీ లేదు అని చెప్పాలంటే ఆ చదువు చదివినవాడే చెప్పాలి ఇందులో ఏది లేదు, సున్నా అని. అందుకు చదివానండి, అందుకు చదివాను. దానివల్ల బ్రతకడానికి కాదు, బ్రతకడానికి కాదండి నేను చదివింది. ఆ డిగ్రీల వల్ల నేను బ్రతకటం లేదు. ఈరోజు వాటి వల్ల నేను బ్రతకటం లేదు. ఏమండి, ప్రపంచానికి మహాజ్ఞానం చెప్పాడే సొలొమోను. వ్యర్థం వ్యర్థం సమస్తం వ్యర్థం అని ఎందుకన్నాడు? అన్నిటిని అనుభవించి ఫలితార్థం చెప్పాడు. ఒక అనుభవజ్ఞుడు చెబితేనే కదా మీరు నమ్మేది. లోకాన్ని అనుభవించిన వాడే అందులో ఏమీ లేదంటే మీరు నమ్ముతారు. నువ్వు అనుభవించలేదు కాబట్టి నువ్వేం చెబుతావు అంటారు, అనుభవించకుండా చెబితే. ప్రియులారా, దేవుని జ్ఞానము వలన మనిషి బ్రతుకుతాడండి. లోక సంబంధమైన విద్య వలన కాదు, లోక సంబంధమైన డిగ్రీల వలన కాదు. అలా అనుకుంటే ప్రపంచంలో లక్షల 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 జీవరాశులు ఉన్నాయండి. మనిషి కనిపెట్టింది 84 లక్షల జీవరాశులే. ఓన్లీ 84 lakhs. 84 లక్షల జీవరాశులు మాత్రమే మనిషి కనిపెట్టాడు. ఈ 84 లక్షల జీవరాశులు ఏం చదివి బ్రతుకుతున్నాయి మీరు చెప్పండి నాకు. ఏం చదివాయి? ఒక కోడి, ఒక మేక, ఒక కుక్క, ఒక సింహం, ఒక ఏనుగు. ప్రపంచంలో మీ కళ్ళ ముందు తిరిగి అతి చిన్న సూక్ష్మ క్రిమి అయిన పురుగు నుండి అతి పెద్ద ఆకారాలు కలిగిన జీవుల వరకు ఎవరండి పెంచుతున్నారు వాటిని? ఏ డిగ్రీలు పెంచుతున్నాయి చెప్పండి? ఏ విశ్వవిద్యాలయాలు పట్టభద్రులు అయ్యాయి మీరు చెప్పండి ప్రియులారా? లోక విద్య డిగ్రీలు చేతబట్టుకు తిరుగుతున్నాయి అనుకుంటున్నారా? ఆ డిగ్రీలో ఉద్యోగం రాకపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అమాయకులు, బ్రతకడం చేత కాక. ఉద్యోగం సంపాదించలేదని, ధనం సంపాదించలేదని, బ్రతుకు తెరువు కోసమే చదువుకునే ఈ విద్య ఒక వ్యక్తిని బ్రతికించలేకపోతుందర్రా, ఒక వ్యక్తిలోని ఆత్మస్థైర్యాన్ని నింపలేకపోతుందర్రా. ఈరోజు ప్రపంచంలో
ఆత్మహత్యలు చేసుకునే సంఖ్యలో అత్యధికమైన ఉన్నత స్థానంలో ఉన్న దేశం ఏంటో తెలుసా? ఇండియా అండి. అవునండి, ఇండియా. ఇండియా ఉందండి. నా మాట నిజం అబద్ధం అనుకుంటున్నారా? చూడండి, న్యూస్ అండి. ఇండియా చూపించండి తెరల మీద. ఇండియా ఈజ్ వరల్డ్స్ సూసైడ్ క్యాపిటల్. ఆత్మహత్యలకే ఇదట ప్రధాన పట్టణం అటండి, రాజధాని. ఏది? ప్రపంచ దేశాల్లో ఇండియా అగ్రగామి. దేనికి? ఆత్మహత్యలకు. ఒక సంవత్సరానికి 2.6 లక్షల మంది చచ్చిపోతున్నారు. ఎవరు వాళ్ళు? ఎన్ని కుక్కలు చచ్చిపోతున్నాయి, ఎన్ని మేకలు చచ్చిపోతున్నాయి, ఎన్ని నక్కలు చచ్చిపోతున్నాయి, ఎన్ని సింహాలు చచ్చిపోతున్నాయి చెప్పండి. ఎవరండి చచ్చిపోతున్నారు? ఇదిగో ఇక్కడ చూడండి, నేను అండర్లైన్ చేశాను, మార్క్ చేశాను, చూసారా? ఇన్ ద సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఇస్ 15 to 29 years old. ఎవరండి చచ్చిపోతున్నారు? 15 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్కులు చచ్చిపోతున్నారటండి, ప్రాణాలు తీసుకుంటున్నారటండి. ఏమండి, వాళ్ళు చదువుకున్న చిన్న నాటి నుండి ప్రాథమిక బడిలో ఏమి నేర్పించారు? ఊరే, నీకు డిగ్రీ ఉంటేనరా నీకు బ్రతుకు, డిగ్రీ లేకపోతే చావు, ఆత్మహత్య చేసుకో. మార్కులు రాలేదని చావు, పాస్ కాలేదని చావు, ఉద్యోగం రాలేదని చావు, ధనం లేదని చివరికి చావు, తిండి లేదని చావు. ప్రతి దానికి చావు ఆ నిదర్శనం. ప్రతి దానికి రిజల్ట్ డెత్, మరణమా? ఏమి నేర్పించాయండి చదువు? మీరు తింటున్న భోజనం ఈ ఇంటి ముందుండే వీధిలో తిరిగే కుక్క తింటుందా? మీరు చెప్పండి. మీకైతే చికెన్ 65, మటన్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్, ఎంత మెను. మరి కుక్కకి ఏమైనా మెను ఉందా? మీరు చెప్పండి. మీరు తిని, మీరు చీకి, మీరు కొరికి, మీరు పిప్పు చేసి, మీ పంటికి లొంగని దుమ్ములు దాని మొఖాన్ని కొడతారు. ఎంగిలి తిని బ్రతుకుతున్నది. ఛే, నా బ్రతుకు ఇంటి యజమాని ఎంగిలి తినా నేను బ్రతుకుతున్నాను, నాకెందుకు ఈ మరణం అని ఏ రోజైనా ఏ ఇంటి ముందైనా ఏ కుక్క అయినా, ఎందుకంటే కుక్కే మనకు నీచమైంది కదా, ఏ కుక్కైనా ఆత్మహత్య చేసుకుందా? మీరు చెప్పండి. ఎక్కడ న్యూస్లో చూసారా? కుక్క ఉరి పోసుకొని చచ్చింది తిండి లేక. ఆకలితో అలమటించి ఒక ఎద్దు చచ్చింది. ఆవుకి ఏం పెడతారండి? ఆవుకి ఏం పెడతారు మీరు చెప్పండి. మీరు బియ్యాన్ని తిన్న తర్వాత దాన్ని కడుక్కున్న తర్వాత కడుగు దానికి, బియ్యం తీసుకున్న తర్వాత పొట్టు దానికి, చుట్టు దానికి, తౌడు దానికి, మీకు పనికిరానివన్నీ దానికి, పనికొచ్చేవన్నీ మీకు. పనికి రానివి తిన్నా ఒక జీవి, ఒక జంతువు మీకు పనికిరాని దాని ముఖాన్ని కొడుతున్నా అది పనికొచ్చే పాలునిచ్చి నీకు జ్ఞానాన్ని నేర్పిస్తుంది, ప్రబోధం చేస్తుంది. బ్రతకరా నన్ను చూచి, ఒరే నేను కాదురా పశువు, చస్తున్న నువ్వురా పశువు లాంటి వాడివి, నన్ను చూడరా నేను ఎలా బ్రతుకుతున్నాను, తిండి లేదని నేను చావటం లేదే, ఆహారం లేదని నేను ఉరిపోసుకోవటం లేదే, ఎందుకురా చస్తున్నావు? ఎవరు పుంచుతున్నారు వాటిని? 145 కీర్తన చూడండి, మంచి మాట. 145 కీర్తన 15-16 వచనాలు. 145 కీర్తన 15 వచనం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. సర్వజీవులు, భూమి మీద బ్రతుకుతున్న సర్వజీవులు, అన్ని జీవులు ఎవరి కోసం బ్రతుకుతున్నాయి? ఎవరి వైపు చూస్తున్నాయటండి? నీ వైపు చూచుచున్నవయ్యా. తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చుదువు. టైం తెలుసు దేవుడికి, దేనికి ఏ టైంలో ఏ భోజనం కావాలో దేవుడికి తెలుసండి. 16వ వచనం. నీవు గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికను సంతృప్తి పరుచుచున్నావు. ప్రతి జీవికినా? అవునండి, ప్రతి జీవి కోరికను నెరవేరుస్తున్నది దేవుడు. వాటికి ఆహారం పెడుతున్నాడే. వాటికంటే ఎంతో శ్రేష్ఠుడివి, లోకంలో ఘనుడివి, గొప్పవాడివి, చివరికి దైవ స్వరూపానివి. ఆయన పోలికగా, ఆయన ప్రతిమా స్వరూపంగా మారిన నీవు తిండి లేదని, నీరు దొరకలేదని, ఉద్యోగం రాలేదని, సమస్యలు తీరలేదని చచ్చిపోతున్నావా నాయన? నీ తండ్రి మీద నీకు నమ్మకం లేదా? నీ తండ్రి మీద నీకు నమ్మకం లేదా? ఒక అరిచే కాకును చూడయ్యా. 147 కీర్తనలోని 9. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చును. ఎవరండి ఆహారం ఇస్తున్నారు? ఎవరండి ఆహారం ఇస్తున్నారు? ఆయనే. ఎవరైనా నీ తండ్రి, నా తండ్రి, సర్వలోకానికి సృష్టికర్త అయిన దేవుడు.
ఆయనే ఆహారాన్ని ఇచ్చి పెంచి పోషిస్తున్నాడు ప్రతి జీవి. చీమకి దానికి ఏం ఆహారం కావాలి? ఎలుక దానికి ఏ ఆహారం కావాలి? ఒక కప్ప దానికి ఏ ఆహారం కావాలి? ఒక మేక, ఒక జంతువు, ఒక పక్షి, ఎన్ని జాతులు. ఒక రామచిలక్కి ఏం కావాలి? ఒక మైనగోరికి ఏం కావాలి? సముద్రంలోని చేపలకు వాటికేం ఆహారం కావాలి? ఎంత గొప్ప తండ్రి అయ్యా నువ్వు నమ్ముకున్న తండ్రి. నమ్మవా ఆయన్ని? నువ్వు నమ్మలేకపోతున్నావా ఆయన్ని? ఈరోజు ఆయన గుప్పిలు విప్పి జంతువుల ఆహారాన్ని, జంతువులకి ఆకలి తీర్చి ఆహారాన్ని ప్రసాదిస్తున్నాడే. వాటికున్న జ్ఞానం కూడా నీకు లేదా? అవి దొరక్కపోయినా చావటం లేదయ్యా, బ్రతుకుతున్నాయి. నీకంటే ఎక్కువ జ్ఞానం ఉంది వాటికి. ఒక మంచి క్లిప్పింగ్ చూపిస్తాను చూడండి. ఏమండి చూడండి ఒకసారి. ఇక్కడ ఒక ఆవు ఏం చేస్తుందో చూడండి. అలా ఒక ఆవు ఏం చేస్తుందో చూడండి. దాని కొమ్ములతో బోరింగ్ కొడుతుందండి. బోరింగ్ కొడితే నీళ్లు వస్తుందని దానికి తెలుసు. బోరింగ్ కొట్టుకొని నీళ్లు తాగుతుందండి అది. అవునా కాదా? ఇలా అంటే నీరు వస్తుంది అనే సంగతి దానికి తెలుసండి. నీళ్లు తాగుతుందండి. ఎవరిచ్చారు దానికి జ్ఞానం? బ్రతక నేర్చిన జ్ఞానం ఒక చిన్న ఆవు దగ్గర ఉందండి. చూడండి ఎలా కొడుతుంది అది. బోరు కొట్టుకొని ఇలా కొడితే, ఎందుకంటే మనుషులు గమనిస్తుంది అది. మనిషి నీరు లేక దాహంతో చచ్చిపోయాను అంటాడు. నీకన్నా బుర్రలేని జీవయ్యా అది. నీకన్నా సాధువైన జీవయ్యా అది. అది ఎలా బ్రతుకుతుంది? దానిని చూసైనా నీకు బ్రతకాలని అనిపించటం లేదా? దీనికి చదువు కావాలా నీకు? నీ తండ్రి నీకు మాటిచ్చాడే. ఏమని మాటిచ్చాడు నీకు? నీ తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా పాఠాన్ని బోధించాడే. బడిలో చెప్పని పాఠం. యేసు ఏమని పాఠాన్ని నేర్పించాడో తెలుసా? చూడండి మీ బైబిల్ విప్పి. మత్తయి సువార్త, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 26వ వచనం చూడండి ప్రియులారా. బడిలో చెప్పని దేవుని పాఠం. ఈ మనుష్యులందరికీ దేవుడే చెబుతున్న పాఠం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కూయవు, కొట్లలో కూర్చుకున్నవు, అయినను నీ పరలోకపు తండ్రి. అవి వాటి తండ్రి కాదు ఆయన. ఏమన్నాడండి? వాటి తండ్రి అంటున్నాడా? నీ పరలోకపు తండ్రి అంటున్నాడా? మీ పరలోకపు తండ్రి. వాటికి తండ్రి కాడు, యజమాని ఆయన. అవి సేవకులండి. వాటికి యజమాని నీ తండ్రి. మరి నీకు ఫాదర్, మనలను కన్న తండ్రి. ఏమంటున్నాడు? మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు. ఎంతో శ్రేష్ఠులరా మీరు. మీరు చాలా గొప్పవాళ్ళు. ఏమండి? చాలా గొప్పవాళ్ళు. అవును. అంత గొప్పవాడివైన నువ్వు ఎందుకయ్యా చావాలనుకుంటున్నావు? ఒక జంతువుకు లేని మనసు మనిషికి ఎందుకు వచ్చింది? నీ విద్య నిన్ను వెర్రి పట్టించింది. ఈ లోకాన్ని చదువుతున్నావు నువ్వు. బైబిల్ని చదివితే నీ ప్రాణాన్ని తీసుకోవయ్యా నువ్వు. ఎందరో ఊరి పెట్టుకుంటున్నారు, ఎందరో పురుగుల మందు తాగుతున్నారు, ఎందరో తమ ప్రాణాన్ని త్యజించేస్తున్నారండి, అర్పించేస్తున్నారండి. ప్రాణాలు కోల్పోతున్నారండి. ప్రేమ కోసం ఒకడంటున్నాడు, పొలం కోసం ఒకడంటున్నాడు, స్థలం కోసం ఒకడంటున్నాడు, ధనం కోసం ఒకడంటున్నాడు. కారణాలు ఏవైనా ఈ భూమి మీద నీకంటే ఎంతో అల్పమైనవి, చిన్నమైనవి కూడా బ్రతుకుతున్నాయే. అవి నేర్పించటం లేదా నీకు పాఠాలు? ఆకాశ పక్షులను చూడండి, అవి మీకు బోధించును. మృగములను విచారించుడి, అవి మీకు బోధించును. ఏంటి పాఠాలండి? అంటే ఈసారి బడుల్లోకి ఎవరు పంపించాలి చెప్పండి? మీ ఇంటి ముందున వీధి కుక్కను తీసుకురావాలి. ఒరే, ఈ కుక్కను చూసి పాఠం నేర్చుకోరా, అది ఎలా బ్రతుకుతుందో. ఒక కాకిని పంపించాలి. ఒరే, ఈ కాకిని చూడ నేర్చుకోరా, ఎలా బ్రతకాలో. ఒక ఆవుని చూసి నేర్చుకోరా, ఎలా బ్రతకాలో. అప్పుడు కానీ మనిషికి బుద్ధి రాదండి. పశువు అంటాడు మళ్ళా. ఒరే పశువా అని. నీకు కావలసింది పశువే, నీకు పాఠాలు నేర్పించవలసింది పశువే. అందుకే దేవుడు అంటున్నాడు, అవే నీకు బోధిస్తున్నాయి. ఆకాశ పక్షులు చూడు. చూస్తున్నావా? చూసిన వెంటనే ఎప్పుడు కొడదాం, ఎప్పుడు మసాలా నూరుదాం, ఎప్పుడు వంట వండుదాం, ఎప్పుడు పిట్టమాసం తిందాం అని అనుకుంటున్నావా నువ్వు?
ఎంతసేపు తిండి అవే నీకు? అది తప్పించి మరి ఆలోచన నీకు లేదా, రాదా? అవును, మరి బడిలో నేర్పించింది అదే మనకు పాఠం. బడిలో మనం నేర్చుకున్న పాఠం అదేనర్రా ప్రియులారా. ఉత్తర్రా, మీ జీవితం చాలా విలువైనది. దేవుడు ఎంతో విలువ పెట్టి కొన్నాడరా మీ ప్రాణాలని. అంత విలువైన ప్రాణాలను భూమి మీద ఏదో దక్కలేదని మీ కన్న తండ్రి అయిన దేవునికి మోసం చేసి అపకారం తలపెట్టకండి. మీ ప్రాణాలు తీసుకోకండి, ఆత్మహత్యలు చేసుకోకండరా. విద్య ఎక్కువ ఆత్మహత్య చేసుకున్నవాడు ఒకడైతే, విద్య దొరకలేదని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎందరో. ఈ విద్య నిన్ను బ్రతికించాలే గాని ఈ విద్యలు నిన్ను ప్రాణాలు తీయకూడదు. ఆ విద్య లేక డిగ్రీలు లేకపోయినా నిన్ను పెంచుతాడు నీ తండ్రి. ఆ నమ్మకం నీకుందా? నీ తండ్రిని నువ్వు నమ్ముతున్నావా? నీ తండ్రిని నువ్వు విశ్వసించగలుగుతున్నావా? ఇంటికి వచ్చినాడు, నాన్న నాకు డ్రెస్ కావాలి అంటాడు నీ బిడ్డ. నాన్న నాకు షూ కావాలి అంటాడు, నాకు బెల్ట్ కావాలి అంటాడు, నాకు బుక్స్ కావాలి అంటాడు. ఎక్కడి నుంచి తెస్తావు అని అడుగుతాడా? అది నీకెందుకురా? నీ తండ్రిగా నేను దాన్ని చూసుకుంటా. నీకేం కావాలి చెప్పు. ఒక నిజమైన తండ్రి తన కుమారుని చూసనే మాట్లాడి తెలుసా, ఒరే నువ్వు ముందు బాగా చదువుకోనైనా, వీటి కోసం నువ్వు ఆలోచించద్దు, నేనున్నాను నీకోసం ఆలోచించడానికి. నీకు షూ కావాలో, నీకు బుక్స్ కావాలో, నీకు బట్టలు కావాలో, అది నేనున్నాను రా. నేను కష్టపడి నలిగిపోయినైనా సరే నిన్ను బతికిస్తాను. నీ తండ్రి నీకు ఆ మాట ఇచ్చాడే, పరలోకపు తండ్రి నీకు మాట ఇచ్చాడే, ఆ మాటను నువ్వు నమ్మలేవా? చిన్న బ్రతుకు కోసం చావాలెందుకు అనుకుంటున్నావయ్యా? ఉత్తర్రా, లోకంలో చదువులు లేవని, డిగ్రీలు రాలేదని, పరిస్థితులు అనుకూలించలేదని మీ విలువైన ప్రాణాన్ని తీసుకోకండి. ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నాయి. బ్రతకగలము అని. అవసరాలు తీరకపోయినా, నీలా కారులో నడపకపోయినా, నీలా మంచాల మీద పట్టు పరుపుల మీద పడుకోలేకపోయినా, నీలా ఏసీ లాంటి సుఖాలు అనుభవించకపోయినా జీవులు బ్రతుకుతున్నాయండి ఈ లోకంలో. అవి ఏ రోజు ఆత్మహత్య చేసుకోలేదు, అవి ఏ రోజు చావలేదు. నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడివి, దేవుని పోలికలో పుట్టిన వాళ్ళం మనం. మనకెందుకండి ఈ లోక సంబంధమైన విద్య? ఉంటేనే బ్రతకగలము అనుకునేది చెడిపోయాలి ఈ సమాజంలో నుంచి. దేవుడిని నమ్ముకుంటేనే ప్రతి మనిషి బ్రతకగలడని నేర్పించాలి ఈ పాఠాన్ని. ఎవరు చెప్పారు చెప్పండి ఈ పాఠాన్ని? ఎంత గొప్ప పాఠం! ఈ పాఠంలో మనం నేర్చుకున్నది ఏంటో తెలుసా? ఒక విత్తనం చనిపోయిన తర్వాత మరలా బ్రతుకుంది. విత్తనాన్ని నేలలో వేసిన తర్వాత ఎన్ని గింజలు రావాలి, దాన్ని ఎలా పండించాలి అన్నది నీ అగ్రికల్చర్ సైన్స్ కదా. మొక్క రాక ముందు అది నేలలో పడిపోతుంది, ఆ తర్వాత మొక్కగా వస్తుంది. అప్పుడు నుంచి నువ్వు చదివావు కదా. కానీ దేవుడు చెప్పిన నిజమేంటో తెలుసా? ఒరే నాయనా, నీకు ఒక పాఠాన్ని నేర్పిస్తుందిరా. అది ఏమనో తెలుసా? ఒకసారి చూడు, అది నేలలో పడి కుళ్ళిపోయి చచ్చిపోయి మరలా బ్రతుకుతుంది నాయనా. నీకు కూడా మరణించిన తరువాత మరో జీవితం ఉంది అని ఒక చిన్న మొక్క ద్వారా, ఒక చిన్న గింజ ద్వారా నీకు పాఠాన్ని నేర్పిస్తున్నాడు నీ తండ్రి. ఏ రోజైనా ఈ పాఠాలు మీ చెవులో ఎక్కుతున్నాయా? బడిలో నేర్పించారా ఈ పాఠాలు? బడిలో నేర్పించారా? లేదండి. బడిలో చెప్పని పాఠం నా యేసు క్రీస్తు బైబిల్ ద్వారా చెప్పిన పాఠం ఈ ప్రపంచానికి నేర్పిస్తున్న పాఠం. మనిషికి మరణం ముగింపు కాదు. మనిషి మరణించిన తరువాత ఆత్మకు చావు లేదు. అది శాశ్వత కాలం బ్రతకాలి దేవుని దగ్గర. చిన్న జీవిత కాలంలో నీ జీవితమే ఇదే శాశ్వతం అనుకుని నువ్వు బ్రతికితే నువ్వు మోసపోతున్నావయ్యా. దేవుడు చెప్పాడు. నువ్వు ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు ప్రాణాలు తీసుకుంటున్నావు? అందుకే దేవుడు ఎంత మంచి ప్రబోధాన్ని చేస్తున్నాడో ఒక్కసారి మీ బైబిల్ ఇప్పు చూడండి ప్రియులారా. 119 కీర్తనలోని ఇందాక చదివిన అదే కీర్తనలోని 38వ వచనం చూడండి ప్రియులారా. 119వ కీర్తన 38. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయము పుట్టించుచున్నది. నువ్విచ్చావే చట్టం, నువ్విచ్చావే శాస్త్రం, నువ్విచ్చావే బైబిల్, జ్ఞాన గ్రంథం. ఏమనుకుంటున్నావా? మత పుస్తకం అనుకుంటున్నావా? తప్పుడు దృష్టి నీది. బైబిల్ చెప్పే పాఠాలు మత ప్రబోధాలు అనుకుంటే నువ్వు తప్పు చేస్తున్నావు. బైబిల్ చెప్పే పాఠాలు మత ప్రబోధాలు కావు. ప్రతి మనిషి మనస్సును మార్చే మహావిజ్ఞాన సంగతులయ్యావి. ఈరోజు సమాజంలో విశ్వవిద్యాలయాలు మొదలుకొని ప్రాథమిక పాఠశాల వరకు ఏ బడులలో దొరకని పాఠాలయ్యాది. ఉచితంగా నీ చేతిలో ఉన్న బైబిల్లోని అద్భుతమైన పాఠాలయ్యావి. ఎవరు చెప్పారు చెప్పండి? ఎవరు చెప్పారు చెప్పండి బైబిల్ ఎంత గొప్పదని? దేవుడు జబ్బు తీస్తాడని చెప్పడం కాదరా, అది రెండవది. దేవుడు నీకు దీవెనిస్తాడని చెప్పడం కాదా, ఏది మూడవది. దేవుడు నీకు బ్రతుకునిస్తాడు పరలోకంలో చెప్పవలసింది ప్రథమమైనది.
దీనిని నమ్మాలి అంటే ప్రతి మనిషి బైబిల్ దగ్గరకు తీసుకొని రావాలి. తీసుకొని రాగలుగుతున్నారా మీరు? దేవుని దగ్గరకు ప్రతి మనిషి, విజ్ఞుడు మొదలుకొని పామరుడు వరకు ప్రతి ఒక్కరూ బైబిల్ దగ్గరకు రావడానికి నీ బైబిల్ గొప్పతనం నువ్వు ఎలా ప్రకటిస్తున్నావు చెప్పు. దేవుని ఒక వైద్యుడిగా చేసావా రోగాలు తీయడానికి? దేవుని ఒక ఆపద మొక్కలవాడుగా చేసావా నీ అవసరాలు తీర్చుకోవడానికి? కాదయ్యా, ఆయన నీ అందరి అవసరాలు తీరుస్తాడు. ఆయన తీర్చనడం లేదు. నీ రోగం అయితే రోగం తెస్తాడు, నీ అవసరం అయితే నీ అవసరాలు తీరుస్తాడు. కానీ దానికన్నా ముఖ్యమైనది ఏంటో తెలుసా? నువ్వు కుమారుడిగా చనిపోయిన తర్వాత తన దగ్గరకు రావాలి అని, మహాలోకంలో తన దగ్గరకు నువ్వు ప్రవేశించాలి అన్నది. మరి ఈ భయం నువ్వు మనుషుల్లో పుట్టిస్తున్నావా? అదే అంటున్నాడండి భక్తుడు. నీవిచ్చిన వాక్యం, నీవు నేర్పించిన పాఠం మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. మనుషులలో దేవుని భయం రావాలి అంటే బడిలో పాఠాలు భయాన్ని పెట్టలేవు. అందుకే భయం మీరిపోతున్నారండి ఈరోజు. ఎన్ని ర్యాగింగ్ యాక్టులు చేసినా ర్యాగింగ్ ఆపగలుగుతుందా చెప్పండి ఈ చట్టం? ఈ వ్యవస్థలోని ర్యాగింగ్ ఆపగలుగుతున్నారా? ఈ వ్యవస్థలోని యాసిడ్ దాడులు ఆపగలుగుతున్నారా? ఈ వ్యవస్థలోని భయంకరమైన మానభంగాలను, వ్యభిచారాలను ఆపగలుగుతున్నారో చెప్పండి. ఏమి ఆపగలుగుతున్నాయి చెప్పండి? ఏ చదువులు ఆపగలుగుతున్నాయి చెప్పండి అర్రా? బడిలో నేర్పించే పాఠాలు ఒక మనిషిని బాగు చేయగలవనుకుంటున్నారా? ఈ లోకానికి కావలసింది దేవుని మాట. అది మతం అని పేరు పెట్టుకోదు, దేవుని మాట, తండ్రి మాట. తన కుటుంబాన్ని ఉద్దేశించి ఒక తండ్రి హెచ్చరిస్తూ చేస్తున్న హెచ్చరిక మాట అయ్యా అది. ఒకటి కాదర్రా, ఎంతమంది బోధకులో తెలుసా? ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి దేవుడు తన జ్ఞానాన్ని బోధించడానికి ఎవరెవరి ద్వారా పలికిస్తున్నాడో తెలుసా? ఒక్కసారి మీ బైబిల్ ఇప్పుడు చూడండి. కీర్తనల గ్రంథము 19వ కీర్తన, 19వ కీర్తన మొదటి వచనం నుంచి చూడండి ప్రియులారా. కీర్తనల గ్రంథము 19 మొదటి వచనం. ఆకాశం ఒక్కసారి మీ కన్నులు పైకెత్తి చూడు నాయన. ఏముంది అక్కడ? విశాలమైన విశ్వం అనుకుంటున్నావా? ఆ విశ్వంలో లెక్కలేనని చుక్కలు అనుకుంటున్నావా? ఆ చుక్కలు నీకు ఏం చేస్తున్నాయో తెలుసా? విశాలపరిచిన ఆకాశం నీకు ఏం చేస్తుందో తెలుసా? దేవుని మహిమను వివరించుచున్నది. దేవుని గురించి ప్రకటిస్తుందటనరా, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడు, నా యజమాని గొప్పవాడు అని. అంతరిక్షమైన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. అందులో ఉందర్రా జ్ఞానం. బడిలోని మనుషుడు రాసిన మట్టి మెదడు నుంచి వచ్చిన శాస్త్రాలలో లేదు జ్ఞానం. సర్వజ్ఞాని అయిన దేవుడు రాసిన ఈ గ్రంథములో ఆయన మాట వల్ల కలిగిన ఈ ప్రకృతిలో ఉందర్రా జ్ఞానం. ఏమంటున్నాడు? పగటికి పగలు బోధ, రాత్రికి రాత్రి జ్ఞానం. వాటికి భాష లేదంతే. వాటికి భాష లేదు, మాటలు లేవు. నీలా ప్రబోధించే భాష వాటికి ఇవ్వలేదాడు, స్వరాన్ని ఇవ్వలేదాడు దేవుడు. వాటి స్వరము వినబడదు. ఉంది స్వరం, కానీ దేవుడు మ్యూట్ చేశాడు దాన్ని. మ్యూట్. టీవీ గడగడగడగడ మాట్లాడుతుంటుంది, కానీ మీ రిమోట్లో మ్యూట్ బటన్ నొక్కితే నిశ్శబ్దం అయిపోతుంది. దేవుడు తలుచుకుంటే ఈ పంచభూతాలతో నీకు బుద్ధి చెప్పించే జ్ఞానం చెప్పగలడు, కానీ భయపెట్టి మార్చాలనుకోవడం దేవుని ఉద్దేశం కాదు. హృదయపూర్వకంగా నువ్వు అంతర్భాగాల నుంచి మారాలి దేవుని కోసం. భయపెట్టి మారిస్తే మార్పు ఎలాగవుతుంది చెప్పండి? నేను తప్పు చేయకూడదని మనిషి అంతర్లీనంగా మారిన మార్పే నిజమైన మార్పు అండి. శిక్ష పడతాదనో, దెబ్బలు పడతాయనో వచ్చే మార్పు నిజమైన మార్పు కాదు ప్రియులారా. అందుకే దేవుడు అలా మార్చాలనుకోలేదు. ఎలా మార్చాలనుకుంటున్నాడు? వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటి ప్రకటనలు బయలు వెళుతున్నాయటండి. ప్రకటనలు, ప్రకటన, 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 బోధ, బోధ, పాఠం, పాఠం, పాఠం. మనిషి బ్రతికే ఉదయంలోను, మనిషి బ్రతికే రాత్రిలోను, 24 గంటల మనిషి జీవిత చరిత్రలో ప్రతిదీ నీకు జ్ఞానాన్ని నేర్పిస్తుందయ్యా. నీ కంటికి కనబడే చెట్టు, మొక్క, పువ్వు, కాయ, పండు అన్నీ ప్రకటిస్తున్నాయర్రా, ప్రకటిస్తున్నాయి. మరి నీవు దేనిని ప్రకటిస్తున్నావు? నీ గొప్పను ప్రకటించుకుంటున్నావు, నీ అంతస్తును ప్రకటించుకుంటున్నావు, నీ ప్రతిభను ప్రకటించుకుంటున్నావు, నేనే గొప్పవాడిని అనుకుంటున్నావు. దేవుని గురించి ప్రకటించగలుగుతున్నావా నీవు? దేవుని గురించి గలమెత్తి మాట్లాడగలుగుతున్నావా నీవు? నీ భార్య గొప్పదని పొగుడుతావు, నీ భర్త గొప్పవాడని పొగుడుతావు, నీ పిల్లలంత గొప్పవాళ్ళు లేరంటావు, ఆణిముత్యాలంటావు, నీ కుటుంబం పెద్దదంటావు, నీ వంశం మహా గొప్పదంటావు. వీటిని గూర్చి చెప్పుకొని నీ గొప్పల కోసం చెప్పుకుంటున్న ప్రకటిస్తున్న నీవు, నీకు జన్మనిచ్చి జీవితాన్ని ఇచ్చిన దేవుని కోసం ఎందుకు నువ్వు చెప్పలేకపోతున్నావు? చెప్పయ్యా, చెప్పాలి. ఒక పిలిచాడు అబ్రహాంని, ఎలా ఇదిగో ఈ దేశాన్ని నీకు ఇస్తున్నాను, పాలుతేలను ప్రవహించు కనాను దేశాన్ని అని అన్నందుకు ఆ దేశాన్ని స్వాస్థ్యంగా పొందిన అబ్రహాము ఏం చేశాడు?
టెంట్ వేసుకున్నాడండి, గుడారం. తన కుమారుడిని పిలిచాడు, నాయన ఇస్సాకు, ఒరే మంద ఆలోకంరా, నా తండ్రి అయిన దేవుడు ఈ యావత్తు పాలస్తీనా భూభాగాన్ని, దేశాన్ని మనకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. నేను టెంటే వేసుకున్నాను, ఎందుకంటే మనం వెళ్ళిపోవాలి పరదేశులం. అదే మాట కుమారుడితో చెప్పాడు ఇస్సాకుతో. ఇస్సాకు తన కుమారుడిని యాకోబుతో అదే మాట చెప్పాడు. అందుకే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులని వారు గుడారముల్లో నివసించుచు వాగ్దాత దేశంలో పరవాసులైపోయారు అంటున్నాడు. అవును కదా? మరి వారు ప్రకటించారు. ఏం ప్రకటించారు? తమ పిల్లలుగా దేవుడు వాళ్ళకు చూపించి సర్వ సంపదలు దారదత్తం చేసిన, ఆస్తిమంతులుగా ఆస్తికర్తలుగా వాళ్ళని చేసిన వాళ్ళు ఎవరిని ప్రకటించారో తెలుసా? జన్మనిచ్చిన కన్న తండ్రిని ప్రకటించారు. ప్రకృతి ప్రకటిస్తున్నప్పుడు మనిషిగా నువ్వు ప్రకటించవా? యేసుక్రీస్తు గూర్చి గాని దేవుని గూర్చి గాని ఒక్క మాట మాట్లాడినా శాంతియుతంగా దేవుని మాటలను ప్రకటించడానికి బయలుదేరిందండి 20వ శతాబ్దంలో జైశాలి ఆరంభించిన సైన్యం. అందులో మీరు చేరాలనుకున్నారు, వెల్కమ్, రండి, మన దేవుని కోసం ప్రకటిద్దాం. మత మార్పిడి కోసం కాదు, మతాలు మార్చడం కోసం కాదండి. మహాజ్ఞానపు మాటలోనికి, యేసు నడిపించిన మార్గంలోనికి నడిపించడానికి కలిసి రండర్రా. సంఘాలుగా మీరు ఉండండి, సంస్థలుగా మీరు ఉండండి. మేము జరిగిస్తున్న ఈ పోరాటంలో క్రైస్తవులుగా మీ తండ్రిని మీరు ప్రకటించాలి అనుకుంటే మాతో చేయి కలపండి. మీ ధనం మాకు అవసరం లేదు, మీ ఆస్తులు మాకు అవసరం లేదు. దేవుని గురించి మీ గళం కలపండి మాతో. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్లో భాగస్తులు కండి. రేపొద్దున ఎలాంటి చట్టాలు ఈ దేశంలో వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోవడానికి జైశాలి వీరులుగా, దేవుని యొక్క పిల్లలుగా అనేక మంది సిద్ధంగా ఉన్నారనే సంగతి మీరు మర్చిపోకూడదు ప్రియులారా. ఈ రాత్రి ఎందరో దీన్ని ఆపాలని, ఎందరో క్రీస్తుని అవమానపరచాలని అనుకుంటున్నారు. కానీ సభాముఖంగా ఈరోజు నేను బహిరంగంగా వాళ్ళతో చెబుతున్న మాట ఏంటో తెలుసా? అపోస్తుల కార్యములు చూడండి. అపోస్తుల కార్యములు వెళ్ళిపోదురు కానీ అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 33వ రోజు ఎన్నో భయంకరమైన మతతత్వ సంస్థలు ఈరోజు క్రైస్తవ్యాన్ని దేశం నుంచి వెళ్ళగొట్టాలనుకుంటున్నారు. క్రైస్తవులను దేశం నుంచి పారద్రోలాలని అనుకుంటున్నారు. భయంకరమైన చట్టాలు అమలు చేయాలి అనుకుంటున్నారు. ఈరోజు వాళ్ళకి వ్యతిరేకంగా మనం గళం విప్పుతుంటే కత్తి కడుతున్నారండి. కట్టనివ్వండి, పర్లేదు. వీఆర్ రెడీ టు డై ఫర్ అ క్రైస్ట్. యేసుక్రీస్తు కోసం చావడానికి సిద్ధం అండి. బైబిల్ చదివిన మేము దేవుని కోసం చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఏమంటున్నారు చూడండి 33. వారు ఆ మాటలు విని అత్యాగ్రహం తెచ్చుకొని వీరిని చంపని ఉద్దేశించి సమస్త ప్రజల్లో ప్రఖ్యాతి నొందిన ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలునకు పరిశుద్ధుడు మహాసభలు నిలిచి ఏమంటున్నాడో తెలుసా? 35. ఈ దేశం వినాలి, క్రీస్తును గూర్చి తప్పుడుగా మాట్లాడే క్రీస్తు వ్యతిరేక ఈ మాట వినాలి. ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులారా, ఈ మనుష్యుల విషయమై మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త. క్రైస్తవుల జోలికి వచ్చేటప్పుడు అది ఎవరైనా సరే జాగ్రత్త. ఈ దినములకు మునుపు దోదాన వాడు లేచి తాను ఒక గొప్పవాడినని చెప్పుకొని ఇంచుమించు 400 మంది మనుషుల వారితో కలుసుకుని వాడు చంపబడను, వాని లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైరి. వాని తరువాత జనసంఖ్య దినములలో గలిలీడని యోధాను ఒకడు వచ్చి ప్రజలతో తనతో కూడా తిరుగుబాటు చేయి ప్రేరేపించను. వాడు కూడా నశించను, వానికి లోబడిన వారందరూ చెదిరిపోయిరి. 38. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, ఈ మనుష్యుల జోలికి పోక విడిచిపెట్టండి, క్రైస్తవుల జోలికి రాకండి. ఎందుకో తెలుసా? ఈ ఆలోచన, నీ కార్యమైన మనుషుల వల్ల కలిగినది ఆయన, అది వ్యర్థమగును. ఈ కార్యం ఒకవేళ దేవుని వల్ల కలిగినది ఆయన, మీరు దానిని వ్యర్థం చేయలేరు. ప్రారంభంలోనే మన దేశ స్వతంత్ర ప్రారంభంలోనే నెహ్రూ దగ్గరికి వచ్చారు కొన్ని అరాచక శక్తులు. వచ్చేమన్నా తెలుసా? ఎలాగ ఇస్లాం వాళ్ళకి వేరే దేశం ఇచ్చాం, పాకిస్తాన్, క్రైస్తవులు కూడా తగలద్దామంటే అగ్గిపెట్టుందా అని అడిగాడట నెహ్రూ. ఎందుకయ్యా? నిప్పును రంగదీశాడు, అగ్గిపుల రంగదీసి ఇదేంటి నిప్పు? క్రైస్తవ్యం జోలికి వస్తే పురుగుల్లా మాడిపోతారు, జాగ్రత్త అని ఆ రోజే హెచ్చరించాడు. ఆ రోజు నెహ్రూ హెచ్చరించాడండి. ఇప్పటికైనా ఈ దేశంలో ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి, క్రైస్తవులు ఎవరో తెలుసా? క్రైస్తవులు ఎవరో తెలుసా? ప్రేమ తత్వంతో, దేవుని యొక్క ప్రేమ తత్వంతో ప్రపంచ మానవ హృదయాలను దేవుని మాటలతో గెలిచేవాళ్ళండి, అరాచక శక్తులు కావు. ఎవరో ముందున్న వాళ్ళు క్రైస్తవులు అరాచక శక్తులుగా చేస్తే క్రైస్తవ్యానికి కలంకం తీసుకురాకండి, వాళ్ళు మూర్ఖులుగా చేశారు. చాలా మంది దేవుని ముసుగులో చాలా దారుణాలు చేశారు, అది తప్పు. మేము కూడా ఖండిస్తున్నాం దాని ప్రకారంగా. క్రైస్తవుల ముసుగులో క్రీస్తు పూర్వం ఎన్నో అరాచక శక్తులు ఎన్నో దారుణ మారణకాండ జరిగించే రోమా ప్రభుత్వ కాలంలో కూడా, అది తప్పు. కానీ యేసు నేర్పించిన ప్రేమ బాట ఏంటో తెలుసా? అందరినీ సమైక్యపరిచేదండి, అందరినీ ఒక్కటిగా చేసేదండి, అందరినీ ఒకే కుటుంబంగా చెప్పేదండి. క్రైస్తవుల జోలికి రాకండి, క్రైస్తవులు ప్రేమ కలిగిన వాళ్ళు, క్రైస్తవులు మహాజ్ఞానాన్ని నేర్పించేవాళ్ళు ప్రపంచానికి. క్రైస్తవులపై దాడులు చేయకండి, తప్పు. క్రైస్తవులపై దాడులు చేయకండి, నిన్ను ప్రేమిస్తారు.
అదే నా ప్రభు నాకు నేర్పించాడు. నేను గాయపరిచిన నీ కోసం ప్రార్థన చేయమన్నాడు, శత్రువు అయినా నీకు భోజనం పెట్టమన్నాడు, నిన్ను ప్రేమించమని చెప్పాడయ్యా నా ప్రభు. కర్రలతో కత్తులతో దాడి చేయమని నా ప్రభు నాకు చెప్పలేదు. ఇప్పటికైనా తెలుసుకో క్రైస్తవ్యం అంటే ఏంటో. దేవుని పిల్లలారా, బడిలో ప్రేమ పాఠాలు నేర్పించగలిగితే ఈరోజు రాష్ట్రాల పేరట, కులాల పేరట, వర్గాల పేరట ఎందుకండి ఈ కుమ్ములాట చెప్పండి? ఈ రాష్ట్రం నాది, ఈ కులం నాది, ఈ మతం నాదని చెప్పి చచ్చిపోతున్నారు కదా ప్రజలు దారుణంగా. ఎందుకో బడిలో చెప్పలేదు ఈ పాఠం. దేవుడు చెప్పిన పాఠాలు బడిలో నేర్పించగలిగితే ఎప్పుడో ఈ సమాజం ఒక మహోన్నతమైన సమాజంగా, దేవుని సమాజంగా మారుండేది. ప్రియులారా, వద్దు. ఇప్పటికైనా మీరు క్రైస్తవులైన వారు ఒక మతానికో, ఒక సంస్థకో, ఒక సంఘానికో కట్టుబడిన వాళ్ళుగా కాదు. మీరందరూ దేవుని కుమారులు. మనమంతా సర్వేశ్వరుడైన దేవునికి పిల్లలం. ఆయనకు పిల్లలైతే మీరు ప్రకటించండి, దేవుని గూర్చి ప్రకటించండి. ప్రకటిస్తూ మీ తరువు చాలించండి. మీ కొరకు నీతి కిరీటం, జీవ కిరీటం పరలోకంలో దేవుడు సిద్ధం చేసి ఉంచాడు.